కానీ తనకి తానే పులిబోనులో తలపెట్టాక చేసేది ఏం లేదని వంటగదిలోకి వెళ్ళింది సీత. ఇలా ఉదయాన్నే లేచి అమ్మకి వంట పనుల్లో సహాయం చేసేది కాబట్టి సీతకి వంట బాగా వచ్చు. కానీ ఈ వంటగది తనకి కొత్త కావడంతో ఏది ఎక్కడ ఉందో వెతికి చేసేసరికి లేట్ అయింది. గబా గబా ఉప్మా చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అందరినీ పిలిచింది. అప్పటికే లేట్ అవ్వడంతో అందరికీ కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. ఆవురావురమంటూ వచ్చి కూర్చొని ప్లేట్ తీసుకున్నారు. సీత వాళ్ళందరికీ ఉప్మా వడ్డించగానే అందరి ముఖాలు మాడిపోయాయి. ఛీ, అక్కడ హాస్టల్లో కూడా ఇదే చప్పిడి తిండి తిని తిని నాలుక చచ్చుబడిపోయింది. ఇక్కడైనా కొంచెం నోటికి నచ్చింది తినొచ్చు అనుకుంటే ఇక్కడ కూడా ఉప్మా పెడతారేంటి అని ఇంతెత్తున లేచింది లత. కూతురు మాటలకి పంకజంకి కూడా సీత మీద కోపం వచ్చింది. ఏంటి సీత ఇది? అరగంట పాటు ఆ వంటగదిలో ప్రయోగాలు చేసింది ఉప్మా కోసమా? రాక రాక నా బిడ్డ హాస్టల్ నుంచి వచ్చింది. పాపం దానికి ఇష్టమైన తిండి తినే భాగ్యం కూడా లేదా? లేక ఆడపడుచు ఉంటే ఇబ్బంది, ఇలా ఏదో ఒకటి చేసి మళ్ళీ సిటీకి పంపించేద్దామని మనసులో ఏమైనా ఉందా? అలాంటిది ఏదైనా ఉంటే నీ ఆశ తీరదులే. దాని డిగ్రీ ఎగ్జామ్స్ ఇంకో నెలలో ఉన్నాయి, రాసి ఇక్కడే వచ్చేస్తుంది అంది పంకజం కోపంగా. సీతకి వాళ్ళు ఎందుకంత రాదాంతం చేస్తున్నారో అర్థం కాలేదు. చిన్న విషయాన్ని ఎక్కడిదాకా లాగారో. వీళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకొని, అయ్యో అలాంటిది ఏం లేదత్తయ్య, అయినా నాకు ఇక్కడ కిచెన్ నాకు కొత్త కదా, ఏది ఎక్కడ ఉందో చూస్తూ చేసేసరికి ఉప్మా అయినా లేట్ అయింది అంది. ఒకవేళ ఉన్నా కూడా అది నా కూతురు, దాన్ని ఏదన్నా అంటే నేను అస్సలు ఊరుకోను. రేపటి నుంచి ఈ ఉప్మా అస్సలు చెయ్యకు. అదంటే ఇంట్లో ఎవ్వరికి ఇష్టం ఉండదు అంది పంకజం. కానీ రామూర్తి మాత్రం నాలుక కూడా నాకేస్తూ ఉప్మా మొత్తం అరగించేశాడు. అది చూసి సీతకి కాస్త ఊరట కలిగింది. కనీసం మామయ్య గారికైనా నేను చేసిన ఉప్మా నచ్చినట్లుంది అనుకొని ఇంకాస్త వడ్డించింది. సర్లే, నచ్చలేదని కడుపు మార్చుకోవాలా? వడ్డించి తగలాడు అంది లత ముఖం చిట్లించి. అన్నం పరబ్రహ్మ స్వరూపం లత. ఇలా భోజనం చేసేటప్పుడు కోపంగా ఉండకూడదు. మనసు ప్రశాంతంగా ఉంచి భోజనం చెయ్యాలి. లేకపోతే అన్నపూర్ణదేవికి ఆగ్రహం వస్తుంది అని చెప్పింది సీత. దాంతో లతకి కోపం ఆగలేదు. అంటే ఇప్పుడు నీతో నేను నీతులు చెప్పించుకోవాలా? అక్కడ నెలకి 1000 డబ్బు పోసి డిగ్రీ చేసేది నీతో క్లాసు వినాలని కాదమ్మా. నువ్వేం మాట్లాడవేంటి? అప్పుడే నీ కోడలు మా మీద అజమాయిషి మొదలుపెట్టింది చూడు అంటూ రాణి కన్నీళ్లు తూడ్చుకుంటూ అంది. సీత చెప్పింది 100% నిజమే అయినా కూతురు ఆనందం కోసం పంకజం తిరిగి సీతని తిడుతుంది. అయినా నువ్వేంటి సీత, ఏదో పురాణాలు కాచి వడబోసినట్లు ఇక్కడ అందరికీ వల్లిస్తున్నావు? నా కూతురు నా పెంపకంలో పెరిగింది, దానికి ఎలా ఉండాలో బాగా తెలుసు. ఆడబిడ్డ కన్నీరు ఇంటికి క్షేమం కాదే. రాగానే నా కూతురి బుర్ర ఎందుకు ఇలా తింటున్నావు? అది ఏడిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ తిట్ల దండకం అందుకుంది. ఓరి నాయనో, వీళ్ళేంటి అవతల వాళ్ళని రాచి రంపాన పెట్టడంలో ఇంత కట్టుగా ఉన్నారు? ఆడవాళ్ళు ఇలా నోరేసుకొని పడిపోతుంటే మగవాళ్ళేంటి కుక్కిన పేర్లలాగా పడి ఉన్నారు అనుకుంది. ఎందుకో తన భర్త తనకి అనుకూలంగా ఒక్క మాటైనా మాట్లాడతాడేమో అన్న ఆశతో రామం వైపు చూసింది. అప్పటికే రామం ముఖం కందగడ్డలా ఎర్రగా కందిపోయింది. నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది సీత. లత అంటే ఇంట్లో అందరికీ ప్రాణం. తను బాధపడితే నాకు కోపం వస్తుంది అని తినకుండానే లేచి వెళ్ళిపోయాడు. అబ్బా, మొగడిని తినకుండా లేపావు కదా, నీదేం మనసే అని తిడుతూ కొడుకు వెనకే వెళ్ళిపోయింది పంకజం. చూసావా నా దెబ్బ అన్నట్లు ఎగతాళిగా ఒక చూపు చూసి నవ్వుతూ వెళ్ళిపోయింది లత. సీతకి ఒక్క క్షణం అంత మైండ్ బ్లాక్ అయిపోయింది. వీళ్ళేంటి తప్పులు వాళ్ళే చేసి వాళ్ళే నోటికొచ్చినట్టు నన్ను తిట్టి తిరిగి నేనే నేరం చేసినట్లు వెళ్ళిపోయారు. ఇలాంటి ఫ్యామిలీ అనే ఊరంతా వీళ్ళకి దూరంగా ఉందేమో. నన్ను ముందే హెచ్చరించిన గతి లేక ఈ ఇంటికి కోడలయ్యాను అని బాధపడుతుంది సీత. అప్పటికే సగం ఉప్మా మొత్తం ఒట్టి చేత్తో లాగించేసిన రామూర్తి చేయి కడుక్కొని రుమాలతో తుడుచుకుంటూ ఉప్మా అద్భుతంగా చేశావమ్మా అని మెచ్చుకున్నాడు. సీత అతని వైపు
నిర్లిప్తంగా ఒక నవ్వు నవ్వింది. కాసేపటికి సీత గదిలోకి వచ్చింది పంకజం. సీత, కాసేపట్లో నిన్ను చూడడానికి నాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ కోసం మంచిగా తినడానికి ఏదో ఒకటి చెయ్యి అంది. సీత ఇంకా ఈ గొడ్డు చాకిరి తప్పేది కాదు కదా అని లేచి వచ్చే వాళ్ళ కోసం భోజనం, పాయసం అన్నీ తయారు చేస్తుంది. అన్నట్లే కాసేపటికి ఒక 10 మంది దాకా పంకజం వయసున్న ఆడవాళ్ళు వచ్చారు. రండి రండి అంటూ వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టింది పంకజం. అమ్మాయి సీత అని కేక వేయగానే లోపల నుంచి వచ్చింది సీత. నీలం రంగు చీర కట్టుకొని కొంచెం మేకప్ వేసుకొని అందంగా రెడీ అయి ఉంది. సీతను చూసి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. పంకజం లేట్ అయినా భలే అందగత్తెనే కోడలిగా పట్టావు. పైగా అమ్మాయిని చూస్తుంటే మంచి అనుభవగల పిల్లలా ఉంది అని మెచ్చుకున్నారు. వాళ్ళ మాటలకి పంకజంకి కాస్త గర్వంగా అనిపించింది. కానీ అది చూసిన లతలో అసూయ కలిగింది. అలా వాళ్ళతో కాసేపు గడిపాక వాళ్ళకి వడ్డించిన భోజనం తింటూ చేసిన సీతని అభినందిస్తూనే ఉన్నారు. పోనీలే, దీని కోడలిగా తెచ్చుకొని ఇదొక మంచి పని చేశాను అనుకుంది పంకజం. రాత్రి అయింది. సీత మళ్ళీ రామం ఎక్కడ తాగి వచ్చి ఇబ్బంది పెడతాడో అని భయంగా కూర్చుంది గదిలో. ఇంతలో తలుపు తెరుచుకుంది. రామం చేతికి మల్లెపూల దండ చుట్టుకొని వచ్చాడు. సీతని చూసి నవ్వుతూ ఆమెని చేరి పక్కన కూర్చున్నాడు. సీత బిడియంగా చూస్తుంటే రామం తనని బుగ్గ పట్టుకొని నిమురుతూ, సీత, నిన్ను ఇలా చూస్తుంటే నాకు మనసు ఆగడం లేదు తెలుసా? నీకోసమే ఇప్పుడు తాగకుండా వచ్చాను అంటూ తనని నెమ్మదిగా బుజ్జగిస్తున్నాడు. సీతకి కూడా మందు వాసన రాకపోయేసరికి ఊపిరి పీల్చుకుంది. కానీ తనకి ఇంకా రామంతో సంగమం ఇష్టం లేదు. అదే చెప్తే ఏం గొడవ అయిపోతుందో అని మనసు చంపుకొని అతనితో ఆ రాత్రి సర్దుకుపోయింది. కాసేపటికి రామం సీత నుంచి విడివడి పక్కన పడుకొని, నీలాంటి భార్య రావడం నాకు అదృష్టమే సీత. నాకు మర్చిపోలేని సుఖాన్ని ఇచ్చావు. ఇంత సుఖం నాకు ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు తెలుసా అంటూ చెప్తూనే నిద్రలోకి జారుకున్నాడు. కానీ సీత ఆలోచన మాత్రం ఒక్కచోటే ఆగిపోయింది. అది ఇలాంటి సుఖం ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు అని రామం అన్న మాట దగ్గర. అంటే ఇతనికి ఇంతకు ముందు ఆడవాళ్ళతో సంబంధం ఉందా? నేనేమో నా భర్త నాకు మాత్రమే సొంతం కావాలి అనుకున్నాను అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. సీత నాతో రోజు ఇలాగే ఉండొచ్చు కదా అంటూ నిద్రలో కలవరిస్తున్నాడు రామం. అలా మదిలో మెదిలే ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంది సీత. ఒసే సీత, సీత అంటూ బయట నుంచి పంకజం గగ్గోలు పెడుతుంటే మత్తు నిద్రలోంచి తులికిపడి లేచింది సీత. గబాగబా వచ్చి తలుపు తీయగానే ఎదురుగా పంకజం ముఖం ఎర్రగా ఉండడం చూసి, సారీ అత్తయ్య, రాత్రి సరిగ్గా నిద్ర లేదు, అందుకే లేవలేదు అంది. పంకజం ఎందుకో ఒక్క క్షణం ఆలోచించి గది లోపలికి చూసి సీతని తెరపార చూసింది. ఏదో అర్థమైనట్లు చిన్నగా, పర్వాలేదులే, పోయి తలార స్నానం చేసి దేవుడి గదిలో పూజ కానిచ్చి ఆ టిఫిన్ సంగతి ఏదో చూడు అంది. ఆలస్యంగా లేచినందుకు తనని తిడుతుంది అనుకున్న సీత ఆశ్చర్యపోయింది. అన్నట్లు ఇంకో మాట, నిన్నటిలాగా ఆ ఇడ్లీ చెయ్యకు, ఏదో ఒకటి మంచిగా చేసి పెట్టు, పిల్లలు నిన్న కూడా తినలేదు అంది పంకజం. సరేనని తలూపి లోపలికి వెళ్ళి తలంటూ స్నానం చేసి దేవుని గదిలో దీపం వెలిగించి పూజ చేసింది. ఇంట్లో అందరికీ హారతి ఇచ్చి లత కోసం ఆమె గది దాకా వెళ్ళింది. డోర్ లోపల నుంచి నాక్ చేసి ఉండడంతో తలుపు తట్టింది. చాలాసేపటికి లత వచ్చి తలుపు తీసింది. వాలకం చూస్తే కనీసం బ్రష్ చేసినట్టు కూడా లేదు అనుకుంది సీత. ఏమైంది వదినా అంటూనే చేతిలో హారతి పళ్ళెం చూసి, ఓహో హారతి గురించా అని హారతి కళ్ళకి అద్దుకోబోయింది. సీత చటుక్కున పళ్ళెం వెనక్కి లాగింది. స్నానం చెయ్యకుండా హారతి తీసుకోకూడదు అని కూడా తెలియదా అందామని నోటి వరకు వచ్చింది. కానీ నిన్న తినేటప్పుడు కోపంగా ఉండకూడదు అన్నందుకే అందరూ రాదాంతం చేసింది. గుర్తొచ్చి ఆగింది. స్నానం చేసి రాలత అనేసి వేగంగా వచ్చేసింది. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే లత కళ్ళల్లో ఎరుపు కనిపించింది. వచ్చి 2 రోజులు కాలేదు, అప్పుడే అజమాయిషి చెలాయించే ప్రయత్నం చేస్తుందా? చెప్తా దీనికి అనుకుంది కసిగా. కిచెన్లోకి వచ్చి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే పూరీలు గుర్తొచ్చి పిండి కలిపింది. ముందు బొంబాయి చట్నీ చేసి పూరీలు నూనెలో వేయించి అన్ని హాట్ బాక్స్లో పెట్టింది. కోడనిని లేపి గయ్యాలి దానిలా అరవడం కావచ్చు కానీ
కూతురికి కొంచెం కూడా పద్ధతులు నేర్పడం చేత కాదు, రేపు పెళ్ళై కోడలిగా వెళ్ళాక తెలుస్తుంది అని అత్తగారిని ఆడపడుచుని కలిపి అనుకుంటుంది. అంతలోనే అయినా నాకెందుకు, వీళ్ళ పాలు అయ్యాక ఏదో నా బతుకు నేను బతికితే చాలు, మిగిలిన విషయాలు నాకెందుకు అని టిఫిన్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అందరూ పూరీలు బొంబాయి చట్నీ చూడగానే లొట్టలో వేసుకుంటూ తింటున్నారు. ఇంతలో సీతని ఇరికించడానికి లతకి అవకాశం దొరకక ఏం చెయ్యాలని ఆలోచిస్తుంది. అంతలో అందరూ తినేసి వెళ్ళిపోవడంతో లతకి కోపం వస్తుంది. సీతని ఇరికించలేకపోయానని ఇరికించి తిట్టించలేకపోతే ఏమైంది, సేవలు చేయించుకుంటే పోలే అనుకొని నవ్వుకుంది లత. అది మొదలు రోజంతా సీతని అది కావాలి ఇది కావాలి అంటూ ముప్పు తిప్పలు పెట్టింది. ఒక్కసారి మజ్జిగ తెమ్మంది, పోనీలే అని తెచ్చిస్తే పులుపు ఎక్కువైంది అంది. ఇంకోసారి పకోడీ తినాలని ఉందంటే వేసి ఇచ్చింది సీత. తిని ఊరుకుందా అంటే కారం ఎక్కువైంది, కావాలనే వేశావు కదా, నీకేం అడగకుండా ఉండాలని అంది. సీతకి అర్థమైంది లత ఏదో మనసులో పెట్టుకునే ఇదంతా చేస్తుంది అని. కానీ ఇంట్లో ఎవ్వరు తనకి సపోర్ట్ చెయ్యరు, పైగా తననే తిడతారు అని మౌనంగా ఉండడం తప్ప ఏం చేయలేకపోయింది. మధ్యాహ్నం భోజనం కోసం రామం వచ్చాడు. పంకజం కుర్చీలో కూర్చొని కాలు ఊపుతూ, సీత అబ్బాయి వచ్చాడు, భోజనం వడ్డించాలిరా అని కేక వేసింది. సీత వచ్చి రామంకి భోజనం వడ్డించి పక్కన నిలబడింది. భోజనం చేస్తున్న రామం చూపులు సీతని తినేసేలా ఉన్నాయి. ఎంత భర్త అయినా తన వైపు అలా చూస్తుంటే సీతకి ఇబ్బందిగా అనిపించి పక్కకి తిరిగింది. ఏమనుకున్నాడో ఏమో మరి, గబా గబా తినేసి సీత కొంగికి చెయ్యి తూడ్చుకొని భర్తకి కూడా కనపడనివ్వకుండా భలే దాస్తున్నావు అందాన్ని అని వెకిలిగా నవ్వాడు. సీతకి రామం మనస్తత్వం ఏంటో అర్థం కావడం లేదు. ఒక్కోసారి తనంటే ఇష్టం లేనట్లు ఉంటాడు, మరోసారి తనని వదిలి ఉండలేనట్లు బంధించి పడుకుంటాడు. ఏం మనిషో ఏంటో అనుకుంది. మరీ పైకి అనే స్వతంత్రం ఆ ఇంట్లో అడుగు పెట్టగానే పోయింది కదా. ఆ ఇంట్లో బతకాలి అంటే రామ్మూర్తిలాగే అన్నీ మూసుకొని ఉండాలి, లేకపోతే లతలాగే రాబందుల పొడుచుకు తింటారు. సాయంత్రం గదిలో కూర్చొని తల్లి కూతుర్లు ఇద్దరు ముచ్చట్లు పెట్టారు. అమ్మ అప్పటికప్పుడు అన్నయ్య పెళ్ళి ఎలా ఖాయమైందే, మాతో కూడా చెప్పకుండా చేశావు అని అడిగింది లత. అదో పెద్ద కథే లత, అదృష్టం తలుపు తడితే ఒడిసి లాగాలి అని సీత వాళ్ళ సమస్యలన్నీ మనకి అనుకూలంగా మార్చేశాను అంది పంకజం నవ్వుతూ. ఏమైందో చెప్పమ్మా, డైలీ సీరియల్ లాగా సాగదీయకుండా చిరాకు పడింది లత. దాంతో సుబ్బు చేసిన యాక్సిడెంట్ వల్ల లత వాళ్ళు డబ్బు కోసం రావడం, తను కండిషన్ పెట్టడం, దాంతో రామం సీతల పెళ్లి జరగడం అంతా చెప్పింది. అది విని లతకి ఒక అవకాశం దొరికింది. అమ్మ నువ్వు మరి తింగరి దానిలా ఉన్నావే, లేనింటి పిల్లని పట్టి కోడలిగా చేసుకున్నావు సరే, కానీ అన్నయ్య వ్యసనాల గురించి తెలిసినా ఎవ్వరు పిల్లని ఇవ్వలేదు ఇన్నేళ్ళు. కానీ అన్నీ తెలిసి ఎందుకు చేసుకుందంటావు? నీకు నువ్వే పెళ్ళి కండిషన్స్ పెట్టావు అంటే మీకెంత ఆస్తి ఉందో ఆస్తంతా తన వశం చేసుకోవాలనే పెళ్ళి చేసుకొని వచ్చి ఉంటుంది. మరి లేకపోతే రాగానే నాకు క్లాస్ పీకింది చూసావా నిన్న. ఈరోజు కూడా నేను స్నానం చేసి లేనని హారతి ఇవ్వనని ముఖం మీద చెప్పేసింది. నాకెంత అవమానంగా అనిపించిందో తెలుసా అంటూ సీత గురించి లేనిపోనివి అన్నీ ఎక్కించేసింది లత. అవునే, నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది. దాన్ని ఇలాగే వదిలేస్తే మనల్ని ఆట బొమ్మల్ని చేసి తను చక్రం తిప్పినా తిప్పుతుంది. నా కూతురివి అనిపించుకున్నావు. మొత్తానికి ఇన్ని రోజులు ఏదో ఏరి కోరి తెచ్చుకున్నా కాదని ఏదో చూసి చూడనట్లు వదిలేశాను. ఇంక చూడు ఈ పంకజం అంటే ఏంటో చూపిస్తాను మీ వదినకి అంది పంకజం కోపంగా. అదే సమయానికి ఇద్దరికి కాఫీ ఇద్దామని వచ్చిన సీత వీళ్ళ మాటలు విని విస్తుపోయింది. ఇద్దరికి తన మీద ఇలాంటి అభిప్రాయం ఉందా, ఆడపిల్లకి మంచి చెప్పడం కూడా నేరమా అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రాత్రి సీత బాధగా ఉండడం చూసి రామం అడిగాడు, ఏమైంది అలా ఉన్నావు? రామం వైపు చూసింది. ఇంతకీ పెళ్ళం మనసు కూడా అర్థం అవుతుందా? చెప్పినా అనవసరం అనుకుంది. కానీ ఒక్కసారి చెప్పి చూస్తే ఏమవుతుంది అనుకొని సాయంత్రం తన గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకున్నది మొత్తం చెప్పింది.